దోషిగా నిలబెట్టి మేము న్యాయం చేసేటువంటి వాళ్ళం, మేము న్యాయం పక్షాన ఉన్నాము అని చెప్పుకోవడానికి ఇజ్రాయెల్ని దోషిగా పెట్టాలి. చిన్న అబ్జర్వేషన్ సార్, ఇన్ఫాక్ట్ ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అబ్జర్వేషన్ ఏంటంటే పహల్గావ్ అటాక్ వెనుక హమాస్ డిజైన్ ఉంది. ఈ పారాగ్లైడర్స్ తీసుకుని ల్యాండ్ అవటం అనేది 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో ఎలా జరిగిందో అదే ఆపరేషన్ సిమిలర్ పారాగ్లైడర్స్ తోటి ల్యాండ్ అయ్యారు. సో హమాస్ ఇక్కడ దాకా వచ్చింది. మరి ఇక్కడ దాకా వచ్చిన హమాసు రేపు పొద్దున పహల్గావ్ నుంచి హైదరాబాద్ రావచ్చు, తమిళనాడు వెళ్ళొచ్చు. మరి అప్పుడు కూడా ఆహ్వానిస్తారా ఈ ప్రపంచ మేధావులు? ఇప్పుడు హమాస్ చేసినటువంటి ఆ దారుణమైన ఆ ఘాతకానికి ఏమని పేరు పెట్టింది? స్వతంత్ర పోరాటం అనే పేరు పెట్టింది. అసలు యాక్చువల్గా స్వతంత్ర పోరాటాలు భారతదేశం చేసింది, ఎన్నో దేశాలు చేసినాయి, చాలా శాంతియుతంగా చేశారు. నాన్ వైలెంట్ వేలో గాంధీ పదంలో భారతదేశంలో స్వాతంత్ర పోరాటాలు జరిగినాయి. కానీ హమాస్ ఒక కొత్త నిర్వచనం ఇచ్చింది. ఇప్పుడు స్వాతంత్ర పోరాటాల్లో ఇలాంటివి కూడా చేయొచ్చు అనేటువంటి ఒక కొత్త పందాకి ఇవాళ వాళ్ళు ఒక ఇది ఇచ్చారు, శాంక్టిటీ ఇచ్చారు. ఇప్పుడు యుఎన్ఓ కూడా దానికి ముద్ర వేసింది. ఇప్పుడు ఫ్యూచర్లో ఎవరైనా అలాంటివి చేసినా కూడా యుఎన్ కూడా ఖండించదు, లేదా మేధావులు ఎలీట్ వర్గాలు కూడా ఖండించవు. ఇవి తప్పు అని ఖండించే సాంప్రదాయం పోయింది. ఇక కొత్త స్టాండర్డ్ వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే పందాలో నడవాలనే ఆలోచనకు వచ్చింది. కాశ్మీర్ విషయంలో వాళ్ళకి తెలియదు ఇంతవరకు ఆ విధానం ఎలాగ అమలు చేయాలనేది. సో హమాస్ కమాండర్స్ వచ్చారంట, వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారంట అని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఇండియాని హెచ్చరించడం జరిగింది. జాగ్రత్త పడండి, వీళ్ళ దగ్గరకు వచ్చారు, మాకు ఏది చేశారో సేమ్ ఆ టైప్ ఆఫ్ వార్ని, ఎందుకంటే కాపీ క్యాట్ లాగా కంట్రోల్ వి అలాగే వీళ్ళు కూడా హమాస్ చూసి వీళ్ళు సక్సెస్ఫుల్గా చేశారు, ఇజ్రాయెల్ని బాగా ఫ్రస్ట్రేట్ చేయగలిగారు, ప్రెషర్ చేయగలుగుతున్నారు, మనం కూడా అదే టాక్టిక్స్ వాడదామని పాకిస్తాన్ కూడా ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నది అన్నది నిజం కనబడుతుంది కదా. మన పహల్గామ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఆ పేర్లు అడగడం, వాళ్ళని సింపుల్ పురుషుల్ని వాళ్ళని మతం పేరుని అడగడం, మీకు సర్కంసైజన్ అయిందా అని చెప్పి వాళ్ళని అడగడం, ఇదంతా చూస్తుంటే ఒక సైకలాజికల్ టాక్టిక్స్ ఇందులో ఉపయోగించారు. అది ఎగ్జాక్ట్గా హమాస్ నేర్చుకున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ అండి. ఇది వరల్డ్లో ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇలా నేర్చుకుంటూ పోతే సమస్యలకి ఇదే